పౌలు గారి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అండి, పౌలు గారిలో యథార్థత చూశాడు. యథార్థత చూశాడు కాబట్టి పౌలు గారి దగ్గర కూర్చుంటున్నాడు. పౌలా పౌలా, నువ్వెంత మాత్రం భయపడద్దు, మౌనంగా ఉండవద్దు, నువ్వు ప్రకటించు, సువార్తను ప్రకటించు. ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఎవరు నిన్నేం చేయలేరు. నువ్వు నా మాటలు మాట్లాడు. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయటానికి ఎవడు నీ మీదకి రాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పట్టణములో, ఏ పట్టణములో, ఏ పట్టణంలో? ఒక పెద్దవరం కాదండి. ఈ భూమి మీద ప్రతి పట్టణంలో దేవునికి జనమున్నారు, ప్రతి రాష్ట్రంలో దేవునికి జనమున్నారు, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఏరియాలో దేవుని ప్రజలున్నారు. వారి కొరకు నువ్వు కష్టపడాలి, వారి కొరకు పరుగులు తీయాలి, వారి కొరకు సువార్త ప్రకటించాలి, వారి కొరకు పరిచర్య చేయాలి. ఇది నీ నా బాధ్యత. మన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. యవన కాలంలో ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? యవన కాలంలో తను పని చేస్తామని దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. నీకంటే తెలివి కలిగిన వాళ్ళు, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారందరిని ప్రక్కన పెట్టి ఎన్నిక లేని నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? తన కౌగిలిలో ఎందుకు పెంచుకుంటున్నాడో తెలుసా? నువ్వు దేవుని పని చేయాలని. ప్రపంచంలో ప్రతి ఊరిలో పాపములో శాపములో నశించిపోతున్న ప్రజలున్నారు. వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంట. ప్రభు ఆశ అండి, వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి నువ్వు పని చేయాలి, సువార్త ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు అంగలార్చాలి. పౌలు గారితో చెప్తున్నాడు, పౌలా తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ కొరింథీ పట్టణంలో నాకు బహుజనం ఉండారు పౌలా. హల్లెలూయా. ఈ కొరింథీ పట్టణంలో నాకు బహుజనం ఉండారు. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఈ ప్రజలందరూ చనిపోతారు. దేవుని రాజ్యానికి రావాల్సిన ప్రజలందరూ చనిపోతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సువార్త భారం ఎవరి మీద ఉందనుకుంటున్నారు? నా మీద ఉందనుకుంటున్నారా? నీ మీద ఉందనుకుంటున్నావా? యేసు క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరి పైన సువార్త భారం ఉందండి. ఆయన చెప్పాడు, మీరు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందినటువంటి మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే వెళ్ళవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? నీ మీద, నా మీద.